అదే రాయిపిస్తున్నాను, అదే రాయిపిస్తున్నాం, అదే కదా రాసేది. ఇంతవరకు జరిగింది లోన్ జరుగుతుంది అంటే నిన్ను కూర్చోబెట్టి నువ్వు ఏం చెప్తాది రాసుకోనా, లేదంటే అమ్మాయి చెప్పింది రాసుకోనా? పొలిటికల్ ప్రెసిడెంట్ చెప్తాం ఇందులో కాదు, ఇందులో నేను తప్పు చేశాననుకో పొలిటికల్ ప్రెసిడెంట్ భార్య ఉందా లోపల? ఇది లేదు. చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఒక ఆవిడ లోన్ కూర్చుంది, వాళ్ళ అక్కడ చెప్తుంది ఆవిడ ఉందా, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా చదువుకున్న పర్సన్ ఇన్వాల్వ్ చెప్తే లేదు, కొంచెం ఇది ఉన్న పర్సన్ ఇన్వాల్వ్ పోలీస్ అధికారిగా నా పిల్ల అనుకునే మాట్లాడలేదు. నేను పనికి పోయి వచ్చా సార్, పనికి పోయి వచ్చాక పిల్ల సహా లేకుండా పడిపోయింది. గంట నేను వచ్చి కాళ్ళు చేతులు రుద్దుకొని మా ఇంటి దగ్గర ఏంది గోలగోలగా ఉందని చూస్తే జనం చాలా మంది ఉన్నారు సార్. ఆడ ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్. ఆడ నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చా, 8ంటికి పోయి 3:30కి ఇంటికి వచ్చాను. నేను వచ్చాక గోలగోలగా ఉంది సార్. మరి అక్కడ ఏం జరిగిందో కలిసా సార్. ఏమంటుంది? ఏం చెప్పట్లే. నన్ను చూసి భయపడుతుంది, నాకు ఏం చెప్పట్లేదు సార్. మొహం నిండా ఘాట్లు, ఈ ఎదురు రమ్ము ఘాట్లు. మరి ఎవరు చేశారు? మరి కాయ తిన్న కాయ, ఒక చెట్టుకు కోసుకున్న కాయ తిన్న కాయ అయితే ఆ మంత్రం పిల్ల ఆడే పడిపోద్దిగా తిని సార్. గదిలో పోయి ఎందుకు వండుకుంటుంది సార్? అది కావాలి నాకు. పోలీసులు ఫిర్యాదు చేశారమ్మా? నేను ఇంతవరకు చెప్పలేదు సార్. పోలీసులు ఫిర్యాదు ఇవ్వలేదా? కంప్లైంట్ ఏమైనా చేశారు పోలీసులకి? చేశారు సార్. ఆ ఇల్లు ఎవరిదమ్మా? ఆ ఇల్లు నందికోలం ఉంటుంది సార్. ఆ అబ్బాయి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? దగ్గరే సార్. వాళ్ళది మీ ఊరేనమ్మా? నాకు అన్నయ్య ఇతడు. అది ఇల్లు కాదు, మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళు పేర్లేమ్మా? వాళ్ళ పేర్లు ఎక్కడికి వచ్చిన వాళ్ళు సార్, మా వాళ్ళే సార్ మొత్తం. ఇక్కడ కాదమ్మా, పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదండి మాకు. ఆ అబ్బాయి తీసుకొచ్చిండు, ఆ ఇంటి అబ్బాయి తీసుకొచ్చిండు. నలుగురు వచ్చిన పేర్లు ఈయన అన్న అబ్బాయే తెలుసు సార్. నాకు తక్కిన వాళ్ళు తెలియదు. నాకు పరిచయం ఏం చెప్పలేదు సార్. నాకు మీ అమ్మాయి ఏమన్నా చెప్పిందమ్మా మీకు? నాకేం చెప్పింది సార్? మా అమ్మాయి ఇవన్నీ ఘాట్లో చూశాక అయ్యే చెప్పింది సార్. మేమైతే ఇంటికాడ లేవండి. మేము పిల్లగాడికి బాగా ఆసుపత్రికి వెళ్ళినాం. ఆసుపత్రి నుంచి వచ్చేసరికి మా ఇంటికాడ జనం అసలు గోలగోలగా ఉంది. ఏందని చూస్తే పిల్ల పడిపోయి ఉంది. అంబులెన్స్కి ఎమ్మంటనే ఫోన్ చేసి పిల్ల ఇవన్నీ ఘాట్లే బొగ్గల నిండా ఇదంతా రక్కులు పెట్టారు. మరి ఎంతమంది చేశారు? 4 చేశారు, 3 చేశారో మాకైతే తెలియదు. ఇట్టటి సంగతి అని మాకు చెప్పారు. ఎమ్మంటనే అంబులెన్స్ ఫోన్ చేసుకొని మేము పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి పిల్లకి ఇట్ట జరిగిందని మేము రాపిస్తే కళ్ళు తిరిగి పడిపోయిందని ఇందాలు చెప్పారు. మరి అది ఏం చేస్తారో ఏందో న్యాయం చేస్తే చేయండి అండి మీరు అన్నాను. ఇది మాకు చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇందాకల వాళ్ళేమో ఆ మేడం గారు పోయేమో ఏదేదో అడిగిందంట. అమ్మ నువ్వు జైల్లో ఉంటావు అదే అని ఇదని చెప్పిందంట. ఆ అమ్మాయి బెదిరిపోయింది, భయపడుతుంది, ఏమీ చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళ మేనమామ పోయి అడిగితే మా అయ్య నన్ను గురికారు గురెక్కారని వాళ్ళ మా అయ్య చదువుతుంటే వాళ్ళు 3 నవ్వుతున్నారు. మరి ఎందుకు నవ్వుతున్నారో మాకైతే తెలియదు. ఇది జరిగింది అక్కడ. కాంపౌండర్ ఏమన్నా అంటే పిల్లల్ని ఆగం చేశారు, ఇవన్నీ ఘాట్లు పడ్డాయి, బాగా బ్లీడింగ్ అవుతుంది అర్జెంటుగా. అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిట్ చేయలే. చేశాక ఎమ్మట వాళ్ళు ఏం చేశారు, ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదని ఎస్ఐ గారు చెప్పారంట. 3ంటికి తీసుకొస్తే ఇంతవరకు 9-10 అవుతుంది. మేము ఇప్పుడు పోయి అడిగితే అమ్మాయి అంటుంది మా ఆయన నన్ను ఎట్టు కొరికారని చెప్తే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు బయటకు పంపిస్తున్నారు. మరి ఏం చేశారో న్యాయం చేయండి ఆ అమ్మాయికి. అది న్యాయం చేయండి అండి. ఆ అమ్మాయిని బెదిరించారు, నన్ను బెదిరించారా అంటుంది ఆ అమ్మాయి కూడా. పాపను బెదిరించారంట.
ఎవరైనా వచ్చినా బెదిరించారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.